హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ ట్యాక్ సిరీస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్. నేను ప్రీవియస్ వీడియోస్ అన్ని 20 మినిట్స్ లిమిట్ పెట్టుకొని చేసేవాడిని. అంటే వీడియో లెంత్ 20 మినిట్స్ దాటకూడదని. ఈ వీడియో నుంచి దాన్ని 30 మినిట్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అయితే నాకే బెనిఫిట్ ఇంకా. బట్ మీ కాన్సెప్ట్స్ రీచ్ అయితే లేట్‌గా అవుతుంది కదా! సో మీకు మెన్స్ ట్యాక్ సిరీస్ త్వరగా నేర్చుకోవాలి. బట్ కాన్సెప్ట్స్ మిస్ కాకూడదని చెప్పేసి ఈ వీడియో నుంచి లిమిట్ 30 మినిట్స్ పెడుతున్నాను. సో మీకు వీడియో లెంత్ మరీ ఎక్కువ ఉండదు. దాంతో పాటు మీ కాన్సెప్ట్స్ అనేది త్వరగా రీచ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు బెనిఫిట్ అవ్వడం కోసమే వీడియో లెంత్ ఒక 10 మినిట్స్ పెంచుతున్నాను. సో, అది యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మనము కొన్ని క్రడ్ ఆపరేషన్స్ చూసాం గదా! లాగిన్, రిజిస్టరు అలాగే పాత్ పారామీటర్స్ ఎలా యాక్సెస్ చేయాలో ఆ వీడియోస్ మిస్ అయింది. ఇక పైన ఐకాస్ట్‌లో లెస్సర్ చెక్ చేయండి. ఈ వీడియోలో క్వెరీ పారామీటర్స్ అలాగే పుట్, ప్యాచ్ ఆ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. వాటి గురించి తెలుసుకుందాం. మన ఛానల్‌లో మెన్స్ ట్యాగ్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఏడు వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, గైస్ మనకు లాస్ట్ వీడియోలో పాత్ పారామీటర్స్ దగ్గర స్టాప్ చేసాం కదా! ఈ వీడియోలో క్వెరీ పారామీటర్స్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ అండ్ ఫోల్డర్‌లోకి నావిగేట్ అవుతున్నా. అండ్ ఇంకో అప్డేట్ ఏం చేసినంటే కోడ్‌లో జస్ట్ ఈ యూజర్స్ ఇంతకుముందు ఎంప్టీ అరే ఉంది కదా! ఇవి ఒక డమ్మీ డేటా తీసుకొచ్చి పెట్టా అనమాట. సో, మనం ప్రతిసారి రిజిస్టర్ అనే ఏపీఐ కాల్ చేయకుండా మనకు త్వరగా జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకునేకి ఒక డమ్మీ డేటా ఉంటే యూజ్ అవుతుందని చెప్పి ఇది చేశాను. ఓకేనా? ఇదేం ఒరిజినల్ డేటా కాదు. జస్ట్ చాట్‌జిపిటికి పోయి 10 యూజర్స్ డమ్మీ డేటా ఇమ్మంటే విత్ కీ ఐడీ, యూజర్ నేమ్, ఏజ్ ఇవన్నీ ఉంది. నాకొక 10 యూజర్స్ డేటా ఇవ్వమంటే అది ఇచ్చింది. ఓకేనా? ఇదేమి ఒరిజినల్ డేటా కాదు. సో, మనకు 10 యూజర్స్ ఉన్నారు. ఓకేనా? వాళ్ళందరికీ ఏమైనా యూజర్ నేమ్, ఏజ్, జెండర్, ఈమెయిల్ ఉంది. క్లియరా? సో, ఇంకా డైరెక్ట్ మనము ఏపీఐ బిల్డింగ్‌లోకి వెళ్దాం. ఓకే. లాస్ట్ వీడియోలో ఏం చూసినా ఈ పాత్ పారామీటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాను బాగానే ఉంది. ఇప్పుడు క్వెరీ పారామీటర్స్ అనేది చూద్దాం. క్వెరీ పారామీటర్స్ కూడా యాప్ డాట్ గెట్ ఒక యూఆర్ఎల్ ఇవ్వాలి దీనికి కూడా. దీనికి ఏదో ఒకటి లైక్ ఫిల్టర్ యూజర్ అని ఇద్దాం. ఓకేనా? సంథింగ్. కామా రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. సో, నేను అప్పటి నుంచి ఏమంటున్నా క్వెరీ పారామీటర్ అంటున్నా. సో, క్వెరీ పారామీటర్ ఎప్పుడు మనకు రిక్వెస్ట్‌లో ఉంటుంది కాబట్టి నేను ఏమి ఫిల్టర్ చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా! యూజర్స్‌లో ఏజ్ ఓకేనా? వాళ్ళ ఏజ్ అండ్ జెండర్ బట్టి నేను ఫిల్టర్ చేయాలనుకున్నా యూజర్ డేటాని. ఓకే. క్వెరీ పారామీటర్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినిషన్ ఏందంటే బేస్డ్ ఆన్ కొన్ని కండిషన్స్ మీద మీరు యూజర్ డేటాని తెచ్చుకోవడం. ఓకేనా? క్వెరీ అంటే నథింగ్ బట్ మీకు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండింటే క్వెరీ అనేది మనము డేటాబేస్‌లో యూజ్ చేస్తాం. ఎస్‌క్యూఎల్ క్వెరీ అని అలా. ఓకేనా? నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది వినండి అర్థమవుతుంది. క్వెరీ ఏమంటే మీరొక సింటాక్స్ రాస్తారు. ఆ సింటాక్స్ ద్వారా ఒక పర్టిక్యులర్ డేటాను తెచ్చుకుంటారు డేటాబేస్ నుంచి. ఓకేనా? అలాగే మనకు ఒక ఏపీఐలో కూడా క్వెరీ పారామీటర్స్, పాత్ పారామీటర్స్ ఉంటాయి. పాత్ పారామీటర్స్ ఒక పర్టిక్యులర్ కీ మీద ఓకేనా? లేదా ఒక పర్టిక్యులర్ కండిషన్ మీద తెచ్చుకునేది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూస్తే మనము యూజర్ నేమ్ ఒక పర్టిక్యులర్ యూజర్ నేమ్ బేస్ మీద తెచ్చుకుంటున్నాం. లేదా ఒక ఏజ్ గ్రూప్ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే తెచ్చుకోగలవు. అంటే ఒక్క పారామీటర్ మీరు యూజ్ చేయగలరు పాత్ పారామీటర్స్‌లో. బట్ క్వెరీ పారామీటర్స్‌లో నంబర్ ఆఫ్ కండిషన్స్ మీద ఫిల్టర్ చేయొచ్చనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా. సో, ఇప్పుడు నేను కాన్స్ట్ జెండర్ ఓకేనా? కామా ఏజ్ ఇవి 2 డీస్ట్రక్చర్ చేస్తున్నా. దేనితో ఏం చేస్తున్నా? రిక్వెస్ట్ డాట్ సారీ రిక్వెస్ట్ డాట్ క్వెరీ నుంచి చేస్తున్నా. ఓకేనా? ఇదంతా చూపిస్తా కన్‌ఫ్యూజ్ కాకండి. ఓకే. చేసినాం బాగుంది. దాని తర్వాత ఏం చేయాలి మనము కాన్స్ట్ యూజర్ డేటా ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఇవి మనకు అందరు యూజర్స్ ఎక్కడున్నారు? యూజర్స్ అనే ఏరియాలో ఉన్నారు. సో, దాంట్లో నుంచి మనము ఎవరిని ఫిల్టర్ ఈ వీళ్ళున్నారని ఫిల్టర్ చేయాలి. కాబట్టి ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? ఫిల్టర్ యూజర్ చెప్పి మాకు ఎవరెవరు కావాలా? యూజర్ జెండర్ ఈక్వల్ కావాలా? సో, యూజర్ డాట్ జెండర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ కావాలా? ఈ జెండర్‌కి ఏ జెండర్ ఇక క్వెరీ నుంచి జెండర్ చేసాం దీనికి ఈక్వల్ కావాలా? సో, ఓకేనా? నెక్స్ట్ కండిషన్ తెలుసు కదా మీకు? కండిషన్ స్టేట్మెంట్స్‌లో చెప్పా. ఓకేనా? సారీ లాజికల్ ఆపరేటర్స్‌లో చెప్పాను. ఆ వీడియో మిస్ అయితే చెక్ చేయండి. అండ్ దెన్ ఈ కండిషన్‌తో పాటు యూజర్ డాట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వెరీ రిచ్ ఏజ్‌కి ఉండాలి. ఓకేనా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి. మీ సిట్యుయేషన్ బట్టి కొంతమంది ఏం చేస్తాం, నాకు 18 ఇయర్స్ ఉన్న మేల్ కస్టమర్స్ ఒకటి కావాలి అనుకుందాం. ఓకే. కస్టమర్స్ నథింగ్ బట్ ఆ యూజర్ డేటా ఒకటి కావాలి అనుకుంటే, మీరు ఈక్వల్స్ టు ఏజ్ అని పెట్టుకోవచ్చు. అది మీ సిట్యుయేషన్ బట్టి నేను ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌కి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో, మా కండిషన్ ఏమి యూజర్ జెండర్ అనేది
మనం ఈ క్వెరీలో ఏది జనరేట్ చేసినా దానికి మ్యాచ్ అవ్వాలా. ఏజ్ అనేది క్వెరీలో ఇచ్చిన ఏజ్ కన్నా ఎక్కువన్నా ఉండాలి, ఈక్వల్ అన్నా ఉండాలి. తక్కువ ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ సెండ్ యూజర్ డేటా. ఓకేనా? సో, మనం మళ్ళీ థండర్ క్లయింట్‌కి పోతున్నాం. న్యూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ నేను జస్ట్ రీనేమ్ చేసా ఇంతకుముందు ఉన్న రిక్వెస్ట్ అన్నీ. మనకి ఈజీ గుర్తుండే. ఇది రిజిస్టర్ యూజర్. ఓకేనా? ఇది లాగిన్ చేసేకి, ఇది అందరు యూజర్స్ తెచ్చుకునేకి, ఇది పాత పారామీటర్స్ తెచ్చుకునేకి. సో, మనం దీన్నే కాపీ చేసి ఆ న్యూ రిక్వెస్ట్‌లో పోయి పేస్ట్ చేద్దాము. సో, ఇంకా స్లాష్ అని ఏముంది, ఇక పాత ఏముంది, ఫిల్టర్ యూజర్ అని ఉంది కదా. సో, ఇక ఫిల్టర్ యూజర్ అని వెళ్దాం. జాగ్రత్తగా వినండి. నేను కోడ్ అదే పనిగా ఎర్రర్ వచ్చేలాగా రాస్తున్నా. ఎందుకంటే మీకు ఈ ఎర్రర్ ఫ్యూచర్‌లో ఫేస్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలో ఐడియా ఉండడం కోసం ఒక ఎర్రర్ వస్తది ఇప్పుడు. ఆ ఎర్రర్ కోసమే రాస్తున్నాను. బాగా చెక్ చేయండి. సో, మీకు క్వెరీలో పారామీటర్ వాల్యూ అని ఉంది. మనం ఏమేమి పారామీటర్స్ ఇచ్చినాము, జెండర్, ఏజ్ కావాలనుకున్నాం. సో, జెండర్ ఇస్తావు. జెండర్ వచ్చి కీ అనమాట ఇది. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ లాగే వస్తుంది మనకు రిక్వెస్ట్‌లో. ఓకే. సో, ఆబ్జెక్ట్ అంటే ఎలా కీ వాల్యూ కదా. జెండర్ వాల్యూ వచ్చి నాకు మేల్ ఉండాలి. ఓకేనా? ఏజ్ ఏజ్ గ్రేటర్ దాన్ 23 ఉండాలి నాకు, లేదా 25 ఉండాలి అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకేనా? ఇప్పుడు సర్వర్ రన్ చేద్దాం. npm స్టార్ట్. సో, సర్వర్ అనేది ఇప్పుడు నేను సెండ్ క్లిక్ చేస్తాను. మీకు ఏమొచ్చింది? యూజర్ నాట్ ఫౌండ్ వచ్చింది. మీరు రెండు నోటీస్ చేయాలి ఇక్కడ. సెండ్ క్లిక్ చేయగానే రెస్పాన్స్ ఏమో యూజర్ నాట్ ఫౌండ్ వచ్చింది. ఇంకోటి మీరు ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఫిల్టర్ యూజర్ వరకే మనం ఇక్కడ ఇచ్చింది అది యూఆర్ఎల్. బట్ సెండ్ క్లిక్ చేసిన వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చి జెండర్ ఈక్వల్స్ టు మేల్ అండ్ ఏజ్ 25 అని వచ్చింది. సో, ఇవి ఫిల్టర్స్ అప్లై అవుతాయి. ఓకేనా? మనకి ఎప్పుడైతే స్లాష్ పక్కన ఉంటాయో అవన్నీ ఎప్పుడు పాత్ పారామీటర్స్ అవుతాయి. ఓకే. క్వశ్చన్ మార్క్ పక్కన ఉండేవన్నీ క్వెరీ పారామీటర్స్ అవుతాయి. క్లియరా? సో, ఓకే. మీకు ఈ యూఆర్ఎల్ ఎందుకు వచ్చిందో అర్థమైంది. బాగానే ఉంది. బట్ ఈ రెస్పాన్స్ ఎందుకు వచ్చింది, యూజర్ నాట్ ఫౌండ్ అని? మీరు రాసిన కోడ్లో అసలు ఎక్కడ యూజర్ నాట్ ఫౌండ్ అనే డేటా ఉందా? లేదు. మళ్ళీ కానీ ఇక్కడ చూస్తే యూజర్ నాట్ ఫౌండ్ పైన ఏది పాత్ పారామీటర్ కోసం రాసిన ఏపీఐలో యూజర్ నాట్ ఫౌండ్ ఉంది. ఇది వచ్చింది. మనకి రెస్పాన్స్ ఇది రాలేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామెంట్ చేద్దాం. ఏది పాత్ పారామీటర్ ఉన్న ఏపీఐ కామెంట్ చేద్దాం. నేను మెల్లగానే చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఐడి నంబర్ 3 వచ్చింది. జెండర్ మేల్, ఏజ్ గ్రేటర్ దాన్ 25 కాబట్టి ఓకే. 30 మేల్. ఓకేనా? సో, మనం మొత్తం 10 ఐడీస్ ఉంటే 10లో 1, 2, 3, 4 మెంబర్స్ వచ్చారు. సో, మనకి ఈ ఏపీఐ కరెక్ట్‌గానే వర్క్ అయింది. మనం ఇచ్చిన దాని ప్రకారం. ఓకే. మీరు లేదు ఫీమేల్ పెట్టాలనుకున్నారు. ఇక ఫీమేలే పెట్టండి. సెండ్ క్లిక్ చేయండి. ఇద్దరు వచ్చినారు. ఓకేనా? మన కండిషన్ సాటిస్ఫై అయినారు వీళ్ళు. చూడు ఇప్పుడు కావ్య అనే ఆమెకి 25 సేమ్ ఉంది. కండిషన్ ఏమి ఇచ్చినాం ఇక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 25 ఉన్నా ఈ 25 కన్నా ఎక్కువ ఉన్నా నాకు అవుట్పుట్లో పంపి అంటున్నాం. సో, వచ్చింది. క్లియరా? ఇప్పుడు ఇది కామెంట్ చేస్తేనే ఎందుకు వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఎందుకు వర్క్ కాదంలే మనం ప్రతిసారి కామెంట్ చేయాలా అంటే, ఇప్పుడు దీనికి చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాము, స్లాష్ తర్వాత ఏది ఉంటే దాన్ని యూజర్ నేమ్ కింద తీసుకొని చెప్తున్నాం దీనికి. ఓకేనా? మనకి ఎక్స్ప్రెస్లో ఎప్పుడు 1 బై 1 ఏపై చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు యూజర్స్ అనేది ఇక్కడ పక్కన యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్లాష్ యూజర్స్ చెక్ చేస్తుంది మనకి. ఓకేనా? స్లాష్ యూజర్స్ పనికి వస్తుందా, పనికి రాదు కాకపోతే కిందకి వస్తుంది. స్లాష్ రిజిస్టర్ ఇది పోస్ట్ మెథడ్ కాకపోతే నేను ఇంకా దీన్ని పట్టించుకోదు. మనం చేస్తున్నది ఏంటి, గెట్ మెథడ్. సో, పోస్ట్ పట్టించుకోదు. నెక్స్ట్ లాగిన్ అది పట్టించుకోదు. నెక్స్ట్ మనకు గెట్ మ్యాచ్ అయింది. ఓకే. స్లాష్ కాల్ అని యూజర్ నేమ్ ఇచ్చినాం. అంటే దీని మీనింగ్ ఏమంటే స్లాష్ తర్వాత ఏ వాల్యూ ఉన్నా కానీ దాన్ని యూజర్ నేమ్ కిందకి తీసేసుకొని చెప్తున్నావు నువ్వు. ఓకేనా? సో, ఇదేమైంది, స్లాష్ పక్కన ఫిల్టర్ యూజర్ ఉంది కదా, అది యూజర్ నేమ్ కిందకి తీసేసుకుంది అది. సో, తీసుకొని ఇక్కడికి వచ్చి చెక్ చేసింది ఏమని, ఆ యూజర్ నేమ్ ఆ అరేలో ఉందా అని. అరేలో అసలు ఫిల్టర్ యూజర్ అనే యూజర్ నేమ్తో ఏమైనా డేటా ఉందా? లేదు. కాబట్టి మనకు యూజర్ నాట్ ఫౌండ్ వచ్చింది. ఈ మళ్ళీ సెండ్ క్లిక్ చేస్తే అంతే. మళ్ళీ ఇదే వస్తుంది. సరే, ఇక సేవ్ చేయలేదు మనము. సేవ్ చేసి సెండ్ క్లిక్ చేస్తే యూజర్ నాట్ ఫౌండ్ వచ్చింది. ఓకేనా? సో, అది 1 బై 1 చెక్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ ఏపీకి మ్యాచ్ అయింది. ఓకేనా? ఎందుకంటే స్లాష్ పక్కన ఏ వేరియబుల్ ఏ వాల్యూ ఉన్నా కానీ అది యూజర్ నేమ్ కిందకి తీసుకుంటుంది. సో, కాబట్టి మనకు ఇంక ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఇది ఎగ్జిక్యూట్ అవుతాను కాబట్టి ఇంకా నెక్స్ట్ చెక్ చేయదు అది. ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఎక్స్‌ప్రెస్ అనేది. సో, ఎప్పుడైనా మనం ఇలా ఉన్నప్పుడు అయితే ఇక యూఆర్ఎల్ అన్నా మార్చాల. ఏమని, ఇక్కడ స్లాష్
యూజర్ స్లాష్ ఇట్లా పెద్ద యూఆర్ఎల్ వెళ్తే యూజర్ ఉంది ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేసి ఇదే రన్ అవుతుంది. ఓకేనా. అయితే మనం ఇట్లా యూఆర్ఎల్ అన్నా మార్చుకోవాలా. ఓకేనా. ముందర ఒకటి దీనికి ముందర ఏముంది కదా, దీనికి డైరెక్ట్ ఫిల్టర్ యూజర్ అని వస్తుంది, మార్చుకోవాలా. లేదు నేను అట్లా మార్చుకోను అంటే ఇది ముందర ఉండాలి, ఏది ఫిల్టర్ యూజర్ అనేది ముందు ఉండాలి. ఓకేనా. దీన్ని డైనమిక్ రౌటింగ్ అంటారు. అంటే మనకి ఇక యూజర్ నేమ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది, యూఆర్ఎల్ చేంజ్ అవుతుంటుంది కదా. సో దీన్ని డైనమిక్ రౌటింగ్ అంటారు. ఇది సేమ్ ఉంటుంది ఎప్పుడు, కానీ దీన్ని స్టాటిక్ రౌటింగ్ అంటారు. సో ఎప్పుడు కానీ మనము స్టాటిక్ రౌట్స్ అని ఫస్ట్ రాసుకోవాలి, ఎండింగ్లో డైనమిక్ రౌటింగ్ రాసుకోవాలి. ఓకేనా. నేను ఆర్డర్ మెయింటైన్ చేయను, ఎట్లా పడితే అట్లా రాస్తా అనుకుంటే నువ్వు యూఆర్ఎల్‌ని చేంజ్ చేసుకోవాలి. సేమ్ యూఆర్ఎల్ వెళ్తే డైనమిక్ రూటింగే నీకెళ్ళిపోతది. క్లియరా? సో, అంతే అదే మనకి ఎర్రర్ రావాలని నేను ఈ ఆర్డర్ అనేది మీకు ఇలా పెట్టా. ఓకేనా. లేకపోతే స్టార్టింగ్‌లోనే ఇక్కడ రాసేస్తా అంతే. సో, మీకు దీని ద్వారా ఒక ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలా, ఎర్రర్ ఎందుకొస్తుందో ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా. అలాగే పాత్‌ని క్వెరీ పారామీటర్ ద్వారా ఎలా డేటా తెచ్చుకోవాలో అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా. సో, ఓకే. పాత్ అయిపోయింది, క్వెరీ అయిపోయింది. మనం ఇంతసేపు ఒక డేటాని కొత్త డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలా ఉన్న అరేలోకి చూసాము. అలాగే ఉన్న డేటాని ఒక పారామీటర్ ద్వారా ఎలా తెచ్చుకోవాలా, మల్టిపుల్ కండిషన్స్ మీద ఎలా తెచ్చుకోవాలో చూసాం. ఓకేనా. మనకి క్వెరీ పారామీటర్స్ ద్వారానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ దానిలో ఫిల్టర్స్ అప్లై చేస్తారు. ఏమని? నాకు ప్రైస్ ఇంతలో ఉండాలా, రేటింగ్స్ ఇంత ఉండాలని మీరు ఫిల్టర్స్ అప్లై చేస్తారు కదా. అవన్నీ ఈ పాత్ పారామీటర్ బేస్ మీద సారీ ఈ క్వెరీ పారామీటర్ బేస్ మీద మీకు వస్తాయన్నమాట. ఓకేనా. సో దీంట్లో కండిషన్స్ ఇస్తారు. ఇక జెండర్ ఫీమేల్ ఏజ్ 25 అని ఎలా ఇచ్చారో అదేవిధంగా అక్కడ కూడా ప్రైజ్ గ్రేటర్ దాన్ 4000 సంథింగ్, రేటింగ్స్ గ్రేటర్ దాన్ 4.1 స్టార్ రేటింగ్, ఆ విధంగా మనకి క్వెరీ పారామీటర్స్ యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పుట్ అండ్ ప్యాచ్ అని 2 ఉన్నాయి. ఓకేనా. ఇవి ఉన్న డేటాను అప్డేట్ చేసేకి యూజ్ చేస్తాం జనరల్‌గా. ఓకేనా. ఉన్న డేటా మనం మోస్ట్ ఆఫ్ ది కేస్ ఎప్పుడు అప్డేట్ చేస్తాం? యూజర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు. మీరు ఒక ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చింటారు. ఓకేనా. మీరు ఆ ఈమెయిల్ అడ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు ఏం చేస్తాం? ఆ పర్టిక్యులర్ పోయి ఈమెయిల్ అడ్రెస్ చేంజ్ చేసుకుంటారు. అట్లాంటి కేసులో మనకు పుట్, ప్యాచ్ అని 2 మెథడ్స్ ఉన్నాయో చెప్తా. ఫస్ట్ ప్యాచ్ మెథడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. ఫుల్ కిందకి వస్తున్నాను. యాప్ డాట్ ప్యాచ్. మీకు ఇప్పుడు డౌట్ ఇప్పుడు దీని కింద రాస్తున్నారు కదా, మీకు ఇదేమి ఇష్యూ రాదా అని. ఎందుకు రాదు? ఎందుకు? ఇది గెట్ మెథడ్. ఓకేనా. ఇవి 2 గెట్ మెథడ్సే కాబట్టి అది అట్లా లింక్ చేసుకుంది. ఇది ప్యాచ్ మెథడ్ కాబట్టి ఇదేమి ఇష్యూ రాదు మనకి. ఓకేనా. సో స్లాష్ ఈమెయిల్ అప్డేట్ అని వెళ్తా. ఈ నేమింగ్స్ అన్ని ఎందుకు ఇంత కరెక్ట్‌గా ఇస్తున్నానంటే మనకి ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే మీరు ప్రాక్టీస్ చేసే స్టార్టింగ్ నుంచి నేమింగ్స్ అనేవి ఎప్పుడు కరెక్ట్‌గా ఇచ్చుకోండి. ఓకేనా. ఎందుకంటే రేపొద్దున ఇంకో డెవలపర్ చూసినా, లేదా మీ కోడ్ మీరే చూసినా, మీరు ఇప్పుడు ఈ కోడ్ రాసేసి మళ్ళీ నెక్స్ట్ వేరే చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు ఒక కంపెనీలో జాబ్ చేసేటప్పుడు. మళ్ళీ ఈ కోడ్ చూసినప్పుడు అసలు ఈ కోడ్ ఎందుకంటే మీకు ఈ యూఆర్ఎల్ చెప్పేసి ఇప్పుడు ఈమెయిల్ అప్డేట్ అని చూసినారనుకో, ఓకే. ఈ ఏపీఐ నేను ఈమెయిల్ అప్డేట్ చేసి రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఎందుకు ఈ నేమ్స్ అనేది ఎప్పుడు మీనింగ్‌ఫుల్‌గా ఇచ్చుకోండి మీకు. ఓకేనా. సో కాన్స్ట్ ఫస్ట్ ఈమెయిల్ అప్డేట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే యూజర్ డేటాలో యూజర్స్‌లోకి పోయి డాట్ మ్యాప్. ఓకేనా. నువ్వు ఈమెయిల్ అప్డేట్ చేయాలి, కానీ ఒక పర్టికులర్ యూజర్కి చేయాలి కదా. సో నీకు ఏం చేస్తుంది స్లాష్ ఈమెయిల్ అప్డేట్ స్లాష్ ఐడి ఇక్కడ పాత్ పారామీటర్ క్వైరీ 2 కలిపి ఎట్లా యూస్ చేస్తామో చూపిస్తుంది ప్యాచ్ మెథడ్లో. ఓకేనా. సో ఇప్పుడు స్లాష్ ఐడి పెట్టినాం అంటే ఈమెయిల్ అప్డేట్ తర్వాత ఏదైతే వస్తుందో అది నాకు ఐడి కింద తీసుకొని చెప్తున్నాం. ఓకే బాగానే ఉంది. సో మనం తీసుకున్నది కాన్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పారామ్స్ పారామ్స్ డాట్ ఐడి. ఓకే. సో ఈ ఐడిని నువ్వు ఐడి కోసం రిక్వెస్ట్ ఆఫ్ అయితే తెచ్చేసుకున్నావు బాగానే ఉంది. ఇప్పుడు యూజర్ డేటా ప్రతి డేటా మ్యాప్ అవుతూ ఏం చేస్తావంటే యూజర్ ఇప్పుడు యూజర్ డాట్ ఐడి. ఓకేనా. త్రిబుల్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పారామ్స్ సారీ ముందైతే వేరియబుల్ నేమ్ ఇచ్చేసినాం కదా ఐడి. సో ఎవ్రీ యూజర్స్ అరేలో ఎవ్రీ యూజర్ మీద ఇటరేట్ అవ్వు. ఏ యూజర్ ఒక ఐడి అయితే ఈ ఐడితో మనం ఎక్కడైతే పేరెంట్స్ తెచ్చుకుని మ్యాచ్ అవుతుందో ఓకేనా, వాటికి మనం డేటా చేంజ్ చేయాలి. ఏమని చేంజ్ చేయాలి? ఇది కూడా ఐడి అయితే ఇక నేను టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. నా ప్రీవియస్ కండిషనల్ వీడియోస్ చెప్పాను, బట్ ఇక్కడ ఒకసారి రీక్యాప్ చేసి చూడండి. సో టెర్నరీ ఆపరేటర్ ఏం చేస్తుంది? సేమ్ ఇఫ్ ఎల్స్ లాగా. ఇవి క్వశ్చన్ మార్క్ ముందర ఉండేది కండిషన్ అనమాట. కండిషన్ ఏమి? యూజర్ డాట్ ఐడి అనేది పారామ్స్లో వచ్చిన ఐడికి ఈక్వల్ అయితే ఓకేనా, ఒక ఈక్వల్ ట్రూ అయితే ఏం చేయాలంటే ఏం ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తావు? ఆ యూజర్ డేటా. ఓకేనా. ఆల్రెడీ ఉన్న యూజర్ డేటా చేసి కామా ఈమెయిల్ అని ఇస్తావు అంతే. ఓకేనా. ఈమెయిల్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుంటాం కాన్స్ట్
ఈమెయిల్ మనం ఇక పారామ్స్లో పంపించింటాం, అదే క్వైరీ పారామ్స్లో రిక్వెస్ట్ డాట్ క్వైరీ. ఓకేనా. సో మనకు జస్ట్ ఈమెయిల్ అని ఇచ్చా ఎందుకు, మనకి ఎప్పుడైతే యూజర్ నేమ్ సారీ కీ నేమ్ వాల్యూ సేమ్ ఉంటుందో జస్ట్ ఈమెయిల్ ఇస్తే అదే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం కదా. అంటే దీని మీనింగ్ ఏమంటే ఈమెయిల్ 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 ఈమెయిల్. ఓకే. సో దీని మీనింగ్ ఇది. నువ్వు ఇలా రాసినా ఒకటే. ఈమెయిల్ అనే కీలో ఈ ఈమెయిల్ ఏ వాల్యూ ఉందో అదే పెట్టినా ఒకటే. నువ్వు జస్ట్ ఈమెయిల్ ఇచ్చినా ఈమెయిల్ అనే కీ తీసుకుని దీంట్లో ఏం వాల్యూ ఉందో అదే పెట్టినా ఒకటే. ఓకేనా. సర్లే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లే వెళ్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక కాలన్ పెట్టి యూజర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 2 లైన్స్ ఉంటుంది కోడ్. అది రాసినాక మీకు అర్థం ఎలా చెప్తా. సో ఇప్పుడు యూజర్స్ అరే ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ డేటా. ఓకేనా. రెస్పాన్స్ డాట్ సెండ్ యూజర్. సో సేవ్ చేశాను. ఈ రిక్వెస్ట్కి నేమ్ ఇద్దాము. ఫస్ట్ రీనేమ్ అని చెప్పి క్వైరీ పారామీటర్ అని ఇద్దాం. సో దీన్ని డూప్లికేట్ చేద్దాము. దీనికి రీనేమ్ వచ్చి ప్యాచ్ కదా, ఇది ప్యాచ్ మెథడ్ అని ఇద్దాం. ఓకే. సో క్వైరీ పారామీటర్ నేను ఈమెయిల్ ఇస్తా. సారీ సో మనము క్వైరీలో ఈక్వల్ ఈమెయిల్ అనేది ఇప్పుడు బాడీలో ఇవ్వాలి. ఓకేనా. పుట్టు ప్యాచ్ ఎప్పుడు మన బాడీలోనే ఇవ్వాలి. ఓకే క్లియరా. సో ఇక మనకి డీస్ట్రక్చరింగ్ అవసరం లేదు. సో ఇలా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది డెవలపర్గా. అయినా నేను అప్పుడప్పుడు ఇలా మిస్టేక్స్ చేస్తుంటా. ఓకేనా. సో మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు మిస్టేక్ వచ్చినా కానీ ఇది ఎడిటింగ్లో తీసేయని ఇలాగే పెడతాను. సో మీకు ఎప్పుడైనా మిస్టేక్స్ వచ్చినా కానీ అబ్బా తప్పు చేస్తున్నాను నాకు ఏం చేత కదా అనుకోద్దండి. ఓకే. సో తప్పు చేయడం సహజమే, బట్ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అంతే మనం. ఓకేనా. మరి ప్రొడక్షన్లోకి పోయినాక రెక్టిఫై కాదు, జస్ట్ ఒక కోడ్ రాసాక మీరే చెక్ చేసుకో ఏది ఎక్కడ ఉన్నది. సో మనకి ఇప్పుడు క్వైరీ పారామీటర్ అవసరం లేదు. ఇక టిక్ తీసేస్తే అవి వెళ్ళిపోతాయి. బాడీలోకి వచ్చి ఈమెయిల్ అని ఇస్తా. ఈమెయిల్ వచ్చి test@gmail.com అని ఇస్తా. ఓకేనా. మనకి ఇక్కడ యూఆర్ఎల్ ఏంటి, ఈమెయిల్ కదా, ఈమెయిల్ అడ్రస్ పెట్టినాం. ఈమెయిల్ అప్డేట్. ఓకే. ఈమెయిల్ అప్డేట్ అని పెట్టాం. /ID నంబర్ 4 అనుకుందాం. ఓకేనా. ID నంబర్ 4కి నేను మార్చాలి. 4 ఎవరు, మీనా. ఓకేనా. ఈ మీనా ఈమెయిల్ అడ్రస్ ఏముంది, meena.p@gmail.com ఉంది. ఓకే. ఇక ఇంకో మిస్టేక్ మనం ఇంకా గెట్లోనే ఉన్నాం. సో దీన్ని ప్యాచ్లోకి మార్చాలి. ఓకే. సో ఈమెయిల్ ఇచ్చేసినావు, ఇక ఐడి ఇచ్చేసినావు. సో నీకు ఐడి వస్తుంది, బాడీలో నుంచి ఈమెయిల్ వస్తుంది, అంత నీట్గా ఉంది. సో మ్యాప్ అనేది ఏం చేస్తుంది, ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ అనేది ఏం చేస్తుంది. ఓకేనా. సో సెండ్ క్లిక్ చేశా, మీకు యూజర్స్ వచ్చినారు. కానీ మీనా ఒక ఈమెయిల్ ఐడి మారిందే లేదు. ఎందుకంటే ఇక ఐడి ఏ నెంబర్ ఉంది, 4 అని నంబర్ టైప్ వచ్చి 4 ఉంది. ఇప్పుడు నేను ఇదే దీంట్లో లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఐడి. ఓకేనా. మనకు పారామ్స్ నుంచి ఏదైతే ఐడి వచ్చిందో దాని టైప్ చెక్ చేస్తాను. సెండ్ క్లిక్ చేస్తే చూడండి మనకు పారామ్స్లో వచ్చేవి ఎప్పుడు స్ట్రింగ్ అని ఉంటుంది. ఓకేనా. నువ్వు ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నావు, user.id =id అంటాను. ఓకేనా. అంటే user.id అంటే దాని టైప్ సేమ్ అవ్వాలా, వాల్యూ సేమ్ అవ్వాలా. ఇక వాల్యూ మ్యాచ్ అయింటుంది, 4 మ్యాచ్ అయింటుంది. కానీ యూజర్స్లో ఉండే నంబర్, ఇక్కడ యూజర్స్లో ఉండేది ఇదేమో నంబర్, మనం పంపిస్తుండేదేమో స్ట్రింగ్. అందుకు మనకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే నథింగ్, అవుట్పుట్ రావట్లేదు, ఎంటీ డేటా వస్తుంది. అంటే యూజర్స్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. ఓకేనా. సో దీనికి 2 మెథడ్స్. అయితే మీరు ఇక తీసేయండి, == పెట్టండి. ఓకేనా. == పెట్టి సెండ్ క్లిక్ చేయండి. చూడండి మనకి ఇప్పుడు చేంజ్ అయ్యింది. ఓకేనా. అంటే ఈమెయిల్‌లో మళ్ళీ ఇది వచ్చింది, ఇది మనం చేంజ్ చేయొచ్చులే, ఇష్యూ లేదు. ఓకే. ఓకే. ఈమెయిల్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఇక్కడ రీస్ట్రక్చరింగ్ చేద్దాం. సో ఇది మళ్ళీ రన్ చేద్దాం. ఓకేనా. సో క్లియర్, ఈమెయిల్ నీట్గా వచ్చేసింది. ఇది ఒక మెథడ్. లేదు నాకు ఇంట్లోనే ఉన్నది, == పెట్టండి. ఓకేనా. == పెట్టి మళ్ళీ ఇక టెస్ట్ బదులు ఏబిసి అని ఇస్తాను. సెండ్ క్లిక్ చేస్తాను అనుకోండి.
సో, మనకేం చేంజ్ కాలేదు. మీనా అనే ఉంది. ఓకేనా. ఇప్పుడేం చేస్తారంటే మనకు ఆల్రెడీ డేటా టైప్స్‌లో చెప్పా. స్ట్రింగ్‌ని ఇంట్‌లోకి మార్చొచ్చనమాట మనం. ఓకేనా. సో, పార్స్ ఇంట్ ఆఫ్ ఐడీ. ఓకేనా. సో, ఇప్పుడు ఈ స్ట్రింగ్‌ని ఇంటిజర్‌లోకి మారుస్తాందది. ఇప్పుడు సెండ్ క్లిక్ చేశాననుకోండి. చూసారా? abc@gmail.com క్లియరా? సో, ఈ విధంగా ఉంది. అదే పనిగా ఇవన్నీ ఓకేనా. నేను కావాలంటే ఒక 10 మినిట్స్‌లో వీడియో అయిపోజేసి డైరెక్ట్ మీకు కోడ్ రాసి చెప్పేయొచ్చు. బట్ ఇలా ఎవ్రీ స్టేజ్‌లో ఏమేమి ఎర్రర్స్ మనం ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు నేను చెప్పను కూడా మీకు ఎర్రర్స్ రావచ్చు. అది ఇంక మనము అది లాజికల్ ఎక్కడైనా తప్పు ఉండింటది. బట్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ కేస్‌లో బిగినర్స్‌కొచ్చే ఎర్రర్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. ఓకే. సో, నాకు ఓకే. యూజర్ డేటా అప్‌డేట్ అయింది. అసలు ఈ లాజిక్ ఏం నాకు అర్థం కాలే అనే వారికి మ్యాప్ ఫంక్షన్ అర్థమైనోళ్ళకి ఇది లాజిక్ అర్థమైంటుంది. లేదా ఇంకా కన్‌ఫ్యూజన్ ఉన్న వారికి లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, నువ్వు మ్యాప్ చేస్తున్నావు. అంటే ఆ యూజర్స్ అరే ఉంది కదా! ఇక్కడ. ఇక్కడ ఈ అరే ఉంది కదా! ఈ అరేలో దాని మీద పోతున్నావు. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ అవుతున్నావు. ఫస్ట్ ఆబ్జెక్ట్ చెక్ చేస్తావు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఒక ఐడీ అనేది మన పారామ్స్‌లో వచ్చిన ఐడీ సేమ్ అయితే దాంట్లో ఈమెయిల్ అనేది చేంజ్ చేస్తున్నావు. ఈమెయిల్ చేంజ్ చేసాక నువ్వేం చేస్తున్నావు? ప్రీవియస్ దాంట్లో మనం ఎలాగైతే యూజర్ డేటా అని చెప్పి పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేసాం వాల్యూస్ రిజిస్టర్ ఫంక్షన్‌కి ఓకేనా. సేమ్ ఇదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏమని? ఆల్రెడీ ఉన్న యూజర్ డేటా ఏముందో అది తీసుకో ఓకేనా. ఏ దానికైతే ఐడీ మ్యాచ్ అయిందో ఆల్రెడీ ఉన్న యూజర్ డేటా ఈ ఆబ్జెక్ట్ రీస్ట్రక్చర్ చేయి. అంటే దీంట్లోకి ఏమొస్తది? ఐడీ వస్తది, యూజర్ నేమ్ వస్తది, ఏజ్ వస్తది, జెండర్ వస్తది, ఈమెయిల్ వస్తది. కానీ ఈమెయిల్ ఒక వాల్యూని ఈ కొత్త వాల్యూతో ఏదో రిక్వెస్ట్ తెచ్చుకొని దాంతో అప్డేట్ చెయ్యి అని చెప్తున్నావు. ఎందుకు మనం ఆధార్ అప్డేట్ చేసినావు. ఓకే. చేసినావు బానే ఉంది. ఇది బై బై డిఫాల్ట్ రిటర్న్ చేస్తుందనమాట మనకి. ఓకేనా. సో, మ్యాప్ అనేది ఏం చేస్తుంది? ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ అవుతూ మనం ఏదైతే ఫంక్షన్ ఇస్తామో ఆ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేసి కొత్త అరే రిటర్న్ చేస్తుంది కదా మ్యాప్ అనేది. సో, ఫస్ట్ యూజర్ ఐడీ 1 చెక్ చేస్తుంది. యూజర్ ఐడీ 1 ఇది సేమా? ఉండదు. మనం ఎందుకంటే నంబర్ 4 ఇచ్చినాం. సో, ట్రూ అయితే ఈ ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఫాల్స్ అయితే ఈ కాలమ్ పక్కన ఉంది సెకండ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ట్రూ అయితే ఫస్ట్‌లో ఏదుందో ఆ పాత్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అయితే సెకండ్‌లో ఉందే రిటర్న్ చేస్తుంది. ఓకేనా. దీన్నే టెర్మినరీ ఆపరేటర్ అంటాం. ఓకేనా. నేను కండిషనల్ విధాలు చెప్పాను. బట్ డైరెక్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు. ఇంకోసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో, ఫాల్స్ అయితే యూజర్ ఎట్లున్నాదో వాడినే రిటర్న్ చేస్తుంది. మనం మార్చకూడదు. మనం ఎవరిని మార్చాలా? ఓన్లీ ఐడీ 4 ఉన్నోన్ని మాత్రమే మార్చాలి. ఓకేనా. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను గానీ, మీకు అర్థం కాని ప్రతిది రిపీట్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. బాగా అర్థం చేసుకోండి. ఓకేనా. సో, యూజర్ ఐడీ 4 ఉన్నోని ఒకటి మనం ఆల్రెడీ ఉన్న డేటా డీస్ట్రక్చర్ చేసి, ఈమెయిల్ అప్డేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తున్నాం. లేదు రిమైనింగ్ ఐడీస్ అన్నిటికి ఆల్రెడీ ఏమైతే యూజర్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని రిటర్న్ చేయి. సో, ఈ విధంగా మనకి యూజర్ డేటాలో ఒక అరే ఆఫ్ 10 యూజర్స్ వచ్చింటారు. మనకు కావాల్సిన యూజర్ అయితే అప్డేట్ అయ్యుంటారు. సో, ఓకే. ఇప్పుడు ఈ యూజర్ డేటాలో అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ ఉన్నాయి. మనం రిటర్న్ చేస్తున్నది ఎవరిని? యూజర్స్‌ని. అంటే ఇక్కడ ఈ అరేని రిటర్న్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఈ యూజర్స్ అనే అరేని రిటర్న్ చేస్తున్నాం. సో, యూజర్స్ డేటాలో అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో లేదు గదా! సో, ఈ యూజర్స్‌కి మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. ఓకేనా. ఈ మ్యాప్ అనేది మనకు ఒక అరే రిటర్న్ చేస్తుంది గదా! అదే అరేని మళ్ళీ యూజర్స్‌కి రీఅసైన్ చేస్తున్నాం. సో, యూజర్స్ సెండ్ చేయమన్నప్పుడు రీఅసైన్ చేశాక మళ్ళీ అందరి డేటా ఉంటది. ఇదొకటి చేంజే వస్తాం. క్లియరా? సో, ఈ విధంగా మనం ప్యాచ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో, నేను రిపీట్ చేసి చెప్పినా గాని మీకు అంతా నీట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఫైనల్ మెథడ్ వచ్చేసి పుట్ అనమాట. పుట్, ప్యాచ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకేనా. నేను దీనికి సెపరేట్‌గా ఏం రాయడం లేదు. మీకు హోంవర్క్ లాగా అనుకోని మీరు ట్రై చేయండి. జస్ట్ డైరెక్ట్ పెట్టి చూపిస్తున్నా. ప్యాచ్ ప్లేస్‌లో పుట్ వెళ్తారు మీరంతే. ఓకేనా. ప్యాచ్ ప్లేస్‌లో పుట్ వెళ్తారు. ఇంకేం తేడా ఏముండదు. అంతా సేమే. బట్ దీంట్లో ఏం చేస్తామంటే మనము ఇప్పుడు చూడండి ఐడీ 4 ఉన్నోళ్ళకి నేను అన్నీ మార్చాలనుకుంటున్నా. ఓకేనా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకేనా. ఇప్పుడు దీనికి ఇచ్చి కామా తీసేద్దాం. సో, నేను మీనాకి మొత్తం డేటా చేంజ్ చేయాల. ఏది యూజర్ నేమ్ చేంజ్ చేస్తా. ఐడీ ఒకటి సేమ్ ఉంటది. మీనా పి ఉండేది మీనా చేస్తున్నా. ఓకేనా. జెండర్ ఫీమేల్ జెండర్ కూడా మేల్‌కి మారుద్దాం అనుకోండి. అంటే ఆ పేరుతో ఉండరు. బట్ అనుకోండి. లేదు ఇంకోటొచ్చేసి ఏజ్ 21 చేస్తాను. ఓకే. ఇవన్నీ చేస్తున్నాం. సో, దీనికి ఏం చేద్దాం మనకు ఐడీ ఒకటి సేమ్ ఉందా మిగతావన్నీ అలాగుండాలి. సో, ఇక్కడ ఏం చేస్తాము ఈమెయిల్ అని ఇయ్యం. ఓకేనా. జస్ట్ ఇది స్లాష్ ఏమైనా అన్ని డీటెయిల్స్ తెచ్చుకొని త్రిబుల్ డాట్స్ రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకేనా.
సో, మనం రిక్వెస్ట్ డాట్ పాత్‌లో యూజర్ నేమ్ ఇచ్చినాం. ఒక ఆబ్జెక్ట్‌కి ఏమేమి ఉన్నాయి కదా! ఐడీ ఉంది, యూజర్ నేమ్ ఉంది, ఏజ్, జెండర్, ఈమెయిల్. సో, మనం బాడీలో యూజర్ నేమ్ ఇచ్చినాం, ఏజ్ ఇచ్చినాం, జెండర్ ఇచ్చినాం, ఈమెయిల్ ఇచ్చినాం. సో, అవన్నీ మారిపోవాలా మనకు. అవన్నీ ఉన్నదంతా రీప్లేస్ కావాలా. ఒక ఐడీ అయితే రీప్లేస్ కాకూడదు. ఓకేనా? సో, ఇప్పుడు డాట్ డాట్ యూజర్ అన్నప్పుడు ఉన్నవన్నీ వస్తాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ డాట్ రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే బాడీలో ఉన్నవన్నీ రీప్లేస్ అయిపోతాయి. ఓకేనా? సో, ఐడీ సేమ్ ఉంటే మిగతావి రీప్లేస్ అయిపోతాయి. ఇప్పుడు చూద్దాం. మనకిప్పుడు ఇది అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సేవ్ చేసి రన్ చేస్తాం అనుకోండి. ఇవి బాగా గమనించండి. మీనాకి పి ఉంది, ఫీమేల్ ఉంది. ఓకేనా? సెండ్ క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు ఇది పుట్ మెథడ్ పెట్టాలి. సెండ్ క్లిక్ చేశారనుకోండి. చూడండి మీనా ఏజ్ 21 వచ్చేసింది. జెండర్ మేల్ వచ్చేసింది. ఈమెయిల్ వచ్చింది. మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు. ఇదే మెథడ్ నేను ప్యాచ్‌లో కూడా చేయొచ్చు గదా! ఎందుకు పుట్ మార్చినారు? ప్యాచ్‌లో కూడా అప్డేట్‌గా చేసేది మనము. ప్యాచ్‌లో కూడా సేమ్ ఇవన్నీ ఇట్లే పెట్టి ఇక ప్యాచ్ పెట్టొచ్చు కదా! మీకు డౌట్ రావచ్చు. అది కూడా మీకోసం చేస్తా. ఫస్ట్ ప్యాచ్ పెడతాను. ఇక్కడ కూడా ప్యాచ్ మెథడే వాడదాం. ఓకేనా? ఇవి మీనా కాకపోతే రీనా అని పెడదాం పేరు. ఓకేనా? ప్రెజెంట్ అలా కూడా చేంజ్ చేస్తాం ఎగ్జాంపుల్ కోసం. సెండ్ క్లిక్ చేద్దాం. కెనాట్ ప్యాచ్ ఇక్కడ కూడా మార్చాలనా? ఓకే. సేవ్ చేయలేదు ఫైలు. ఇట్లా బిగినర్ మిస్టేక్స్ అవుతుంటాయి. సో, ఓకే. సో, మీనా అనేది రీనా అయిపోయింది. క్లియరా? 2 మనకు సో, దీని వల్ల మీకేమర్థమైతుంది? ప్యాచ్, పుట్ 2 మనకు ఒకటే చేస్తాయి. బట్ ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఓకేనా? పుట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మీరు హోల్ ఆబ్జెక్ట్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మనకు ఫ్రంట్ ఎండ్ అతనికి అర్థం కావాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అతను హోల్ ఆబ్జెక్ట్ సెండ్ చేస్తున్నాడు. నాకు ఒక యూజర్ సంబంధించి చానా డేటా చేంజ్ చేయాలనుకుంటున్నాడు. ఫ్రంట్ ఎండ్ వాడికి చెప్పాలి. ఫ్రంట్ ఎండ్ పుట్ అంటే వాడేమనుకుంటాడు, ఓకే. ఇది పుట్ మెథడ్ కాబట్టి బ్యాక్ ఎండ్ నుంచి వాడు నాకొక యూజర్ కంప్లీట్ డేటా ఎక్స్‌పెక్ట్ చేస్తా అనుకుంటాడు. ఓకేనా? ప్యాచ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంతకుముందులాగా మనకి ఓన్లీ ఈమెయిల్ చేంజ్ చేయాలి. లేదా ఓన్లీ జెండర్స్ చేంజ్ చేయాలి. ఓకే. లేదా అకౌంట్ స్టేటస్ యాక్టివ్ నుంచి ఇన్‌యాక్టివ్‌కి చేంజ్ చేయాలి. అలాంటి కేస్‌లో ప్యాచ్. ప్యాచ్ అంటే మీకు పేర్లోనే ప్యాచ్ వర్క్ అంటారు సినిమాల్లో. సో, ఆల్రెడీ ఉన్నదాన్ని మెయిన్ చిన్న చిన్న చేంజెస్ కోసం ప్యాచ్‌గా యూజ్ చేస్తాం. లేదు ఒక బిగ్ చేంజ్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్‌లో యూజర్ సంబంధించి మోస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి. ఒక కంప్లీట్ డేటా పంపిస్తున్నాం అన్నప్పుడు పుట్ అనే యూజ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా రెండిట్లో ఎర్రర్స్ అయితే మీకు త్రో చేయం. మీ ప్యాచ్ అన్నా, పుట్ వాడినా. బట్ బెస్ట్ ప్రాక్టీస్ మీరు నార్మల్ ప్రాజెక్ట్స్‌కైనా గానీ పుట్టు, ప్యాచ్ మేజర్ అప్డేట్ ఉంటే పుట్టు పెట్టుకొని, మైనర్ ఉంటే ప్యాచ్ పెట్టుకోండి. ఓకేనా? సో, అలా ప్రాక్టీస్ చేస్తేనే మీరు కంపెనీస్‌లో పోయినప్పుడు పుట్టుకి, ప్యాచ్‌కి తేడా ఉంటుంది. ఓకేనా? సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు పుట్, ప్యాచ్‌కి డిఫరెన్స్ అలాగే క్వెరీ పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలో ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి ఒక డిలీట్ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ చూపిచ్చి నోడ్‌లో ఎంవీసీ ఆర్కిటెక్చర్ అంటారు. మనం నోడ్ జనరల్‌గా ఈ విధంగా రాయము. అంటే ఒక ఫైల్‌లోనే అన్ని ఫంక్షన్స్, అన్ని ఏపీఐస్ రాయమనమాట. దానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. అది ఎలా డిజైన్ చేస్తాం, ఎలా రాయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.